ఎవరు? నువ్వు చెప్పిందే జరిగింది. అఖండ విజయం, శత్రు సంహారం, నెత్తురు మరకలు. అలా బీసిపోయానే ఒకటే పోతాం. ఇదిగో గుర్తులు, ఇదిగో సంచి, ఇదిగో గొట్టం, ఇదిగో కత్తి. సఫా సఫా సఫా. అదిపోతానే పోలీసులు తెలిస్తే ఇద్దరికి కృష్ణ జన్మస్థానే. బాబు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, ఎక్కడికైనా పారిపో. అలాగే ఇద్దరం కలిసి పదం. అంతకుడు కూడా చెప్పింది నువ్వు, చేయించింది నువ్వు, వచ్చి నేను హంతకుడు. గట్టిగా అరవకు. కోపంలో నేనేదో అఘాయిత్యం చేయమంటే నీకైనా బుద్ధి దక్కర్లా. పో, ఎక్కడికైనా పారిపో. పోనా? పోతా, సరాసరి పోలీస్ స్టేషన్కే పోతా. అక్కడ నీ కుళ్ళు కుట్ర అంతా చెప్పేస్తా. చెప్పేనా మరి? బాబు అంత పని మాత్రం చేయకండి, మీకు దండం పెడతాను. అలా రా దారికి. నా కర్మ. తొందరగా కోటు విప్పండి. నువ్వే విప్పు. అయ్యో విప్పుతున్నా. అమ్మాయి, ఎవడమ్మా వీడు? ఏమిటంటాడు? మా నాన్నగారు. ఓ నాన్నగారు. మామగారు నమస్కారం. మామగారు నమస్కారం. ఎవరు నువ్వు వరుసలు కలిపేస్తున్నావే? రాణి, మీ నాన్నగారికి మన విషయం తెలియదులాగుంది. చెప్పే. నేనే చెప్పాను. వద్దండి, నేనే చెప్తాను. ఏమిటమ్మా వీడు నీ మీద అధికారం చెలాయిస్తున్నాడు? వాడిని చూస్తూ నువ్వు ఎందుకు భయపడతావు? రే పోకిరి, కింద దిగరా ముందు. దిగు. దిగాను. ఇట్రా వచ్చాను. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి పెడతావా, లేకపోతే పోలీసులు పిలవమంటావా? ఏమిటి? పోలీసులు పిలుస్తారా? అంత శ్రమ మీకెందుకు మామగారు, నేనే పిలుస్తాగా. వద్దండి, ఆగండి. నాన్న, నాకు పెళ్ళైతే మీ బరువు తీరుతుందన్నారుగా. ఇదిగో ఇతడే నా వరుడు. అవును మామగారు. మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. చేయండి. రాణి, నిజంగానే అంటున్నావా? ఏమిటి నిర్ణయం, ఏమిటి తొందరపాటు? కారణం అడగండి నాన్న, ఈ పెళ్లి ఆగడానికి వీల్లేదు. మామగారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ అమ్మాయికి ఏ కొరత రానివ్వను. రాణి నోరు తెరిచి అడగాలే కానీ ఈ ప్రపంచంలో ఉన్న మానవుల తలలన్నీ తెచ్చి మాలగా గుచ్చివేయటానికి మనం తయారు. ఏం రాణి, ఏమంటావు? సఫా సఫా. అబ్బా, నేను ఒప్పుకున్నానుగా. అవును పాప. నాన్న, నన్ను మన్నించండి. మీ కుమార్తెను కాపాడి మీ గౌరవం కాపాడుకోండి. నా గొంతుకు తాడో ఉరి తాడో ఏదో ఒకటి తప్పదు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. నీ సంతోషమే నా సంతోషం. అల్లుడు, మావాడు, నువ్వు చాలా అదృష్టవంతుడు. అయ్యా, తమరు అంగీకరిస్తే. ఏమైంది దేవి? నేను ఇందుండనికి ఆందోళన దేనికి సుందరి? ఓ అనంత పద్మనాభ స్వామి, ముందు మంచం నుంచి లేవండి. ఏ పాపమా? కాదు, పాపం. అయ్యో పాపం. ఇదిగో ఇదిగో సుందరి, పోనీ సినిమాలో నాయకుల పద్ధతిలో ఒక ప్రేమ గీతం పాడుకుందామా? అబ్బబ్బబ్బబ్బా, అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలని ఏమిటి గోల? గోల కాదే బేల. ప్రేయసి ప్రేయసి, పండు వెన్నెల చిలుకవలసిన నీ రెండు కళ్ళల్లో ఏది? నిండు కోపాగ్ని జ్వాల. హే నా హృదయేశ్వరి, నే తాళలేకపోతే చెరువులో దూకండి. లోతుంటేనా? ఇదిగో, నేను మీతో తగులాడడానికి రాలేదు. నీ హితవులాడు. ఏ మిస్టర్, ఇది నా ప్రైవేట్ రూమ్. అంటే తెలుగులో అర్థం? అబ్బబ్బబ్బా, ఇది నా ఏకాంత మందిరం. అవునవును, అది తెలిసే వచ్చారు అడ్డుండదండి. అది సరే గాని ప్రియుడి దగ్గరికి వస్తూ వట్టి చేతులతో వచ్చావేం ప్రేయసి? ఏ బెత్తం తీసుకురావాలా? అబ్బే, కులుకుతూ కవ్విస్తూ నీ కోమల హస్తాలతో పళ్ళు, పాలు, పంచదార, పలహారం పట్టుకొస్తావనుకున్నా. అబ్బా, ఎంత ఆశ! కాదు మరి, నా బంగారు చిలుక, ఎందుకే నీకు ఎలుక? ఇదిగో, ఈ ప్రేమ పాఠాలని పెళ్ళైన తర్వాత ప్రారంభించండి. అబ్బెబ్బెబ్బే, ఇదిగో చదువుకున్న దానివి,
నువ్వు పాత పల్లవే పాడుతున్నావే. ఈ కాలంలో ప్రేమ ముందు పెళ్లి వెనుక. నీకు తెలుసా మనసా? రాణి, నువ్వు ఈ క్షణం నుంచి రాణివి కాదు, నేను రాజాని కాదు. నువ్వు లైలా, నేను మజ్ను, నువ్వు జూలియట్, నేను రోమియో, నువ్వు అనా, నేను సలీం, నీవు కృష్ణుడు, నేను రాధ. మీరు రాధా, నేను కృష్ణుడు. తప్పు తప్పు, నువ్వే రాధ, నేను కృష్ణుడు. చాలండి మీ ఆటలు. ఇంకా ప్రారంభించందే. మీరు ఈ గదిలోకి వెళ్తారా లేదా? ఎలా వెళ్ళను? నీకోసం ఎంత డేంజర్ లో పడ్డాను, ఎంత నెత్తురు కళ్ళారా చూశాను. సరే, మీరు ఈ గదిలోనే ఊరగండి, నేనే పోతాను. ఇదిగో రాధా, జూలియట్, ఇదిగో అన్నా, రాణి రాణి వస్తున్నా.